ఇక్కడ ఒకవేళ నువ్వు న్యూక్లియర్ ఉపయోగిస్తే అమెరికా ఏమని ఉంటుంది, నువ్వు కనుక న్యూక్లియర్ ఉపయోగిస్తే నీకొచ్చే 1 బిలియన్ 8,000 కోట్లు ఆపేస్తావని చెప్పి. సో ఇక్కడ అక్కడ లొంగుంటుంది పాకిస్తాన్. ఎట్ ద సేమ్ టైం భారత్ ఎక్కడ ఒప్పుకున్న పరిస్థితులు లేవు, కానీ అమెరికాతో సన్నిహితం ఉంది. ఇంట్రెస్టింగ్గా ఇక్కడ చైనాకి సంబంధించి మాట్లాడుకుంటే చైనా దగ్గర పాకిస్తాన్ కొనుక్కుంటోంది. దీంతో చైనా అమ్యునేషన్కి సంబంధించి మార్కెట్ పెరుగుతోంది. రిమెంబర్, చైనా అమ్యునేషన్స్ మార్కెట్ పెరిగిందంటే అమెరికా డౌన్ అవుతుంది. సో ఈ క్యాలిక్యులేషన్లు చైనాను దించాల్సిందే. చైనా మార్కెట్ పడుతున్న అమ్యునేషన్స్ మార్కెట్ పెరుగుతోంది. ఇక్కడ అమెరికా దెబ్బతింటుంది. ఎందుకంటే అమెరికా, ఫ్రాన్స్, చైనా ఈ 3 యుద్ధ విమానాలు కావచ్చు, మరి అమ్యునేషన్స్ విషయంలో చాలా మార్కెట్ టైట్ ఫైట్ ఉంటుంది. ఇది పెరగడం అమెరికాకి ఇష్టం లేదు. దీంతో రంగంలోకి దిగింది ట్రంప్. ఆ ట్వీట్ కూడా మీరు చూస్తే చాలా సెటైరికల్గా ఉంది. నేనేదో పెద్ద పని చేశానని చెప్పి దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం ఈ డీటెయిల్గా. సో ఒక్కసారి నేను మౌళి గారి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. మౌళి గారు, దీని వెనకాల అమెరికా ఒక కుట్ర అనే పదం ఇప్పుడు బహుశా వాడలేమేమో, బహుశా అమెరికా కాంప్రమైజ్ చేసిన అంశం ఇది అమెరికాకు అవసరమే చేస్తుంది అనుకోవాలండి పాకిస్తాన్కి సంబంధించిన కోణంలో చూస్తే కనుక. ముఖ్యంగా ఇప్పుడు పాకిస్తాన్ చైనాకు దగ్గర అవుతుంది. తనకు నచ్చని తుర్కీ దగ్గర నుంచి కానీ, అజర్బైజాన్ నుంచి కానీ, ఉజ్బెకిస్తాన్ నుంచి కానీ ఆయుధాలు కొనుగోలు చేస్తుంది. నిజానికి ఇప్పుడు పాకిస్తాన్ అనేది అమెరికాకు మార్కెటే కాదు. పాకిస్తాన్ ఇప్పుడు అడుక్కు తినే పరిస్థితిలో ఉంది. నెల జీతాలు గడవటానికి, నెల మెయింటెనెన్స్ కోసమే అప్పులు తీసుకురావాల్సిన పరిస్థితిలో ఉంది. కాబట్టి పాకిస్తాన్ అనేది ఇప్పుడు అమెరికా ఆయుధాలకు ఏమాత్రం ఒక మార్కెటే కాదు. నిజంగా అప్పులు ఇచ్చేసి పాకిస్తాన్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేస్తుంది చైనా. ఇప్పుడు వాళ్ళ దగ్గర పనికిరాని HQ-9P మిసైల్ వ్యవస్థను కానీ, మిగతా తుప్పుపట్టిన పాడైపోయిన అవుట్డేట్ అయిన తుపాకులు వీళ్ళకి అమ్మేసి వాళ్ళు సొమ్ము చేసుకుంటున్నారు. ఇప్పటికీ సగం పాకిస్తాన్ చైనా ఆధీనంలోకి వెళ్ళింది. మన కారాకోరం బార్డర్ మొత్తం కూడా వాళ్ళు ఒక డెవలప్మెంట్ పేరుతో చైనా తన ఆధీనంలోకి తీసుకుంది. ఇప్పటికి దాదాపు 25% అప్పులన్నీ కూడా చైనాయే ఇస్తోంది పాకిస్తాన్కి. ఈ యుద్ధం వల్ల పాకిస్తాన్ నష్టపోయి ఇంకా అప్పుల పాలైతే పాకిస్తాన్ మొత్తం కూడా చైనా ఆధీనంలోకి వెళ్తుంది. యుద్ధం ఎన్ని రోజులు ఎక్కువ జరిగితే అది చైనాకి అంత ఎక్కువగా లాభం జరుగుతుంది. కాబట్టి ఇమ్మీడియట్గా యుద్ధం ఆపటం చైనాను దెబ్బతీయటానికి అమెరికాకు పనికి వస్తుంది. అందువల్ల ఇందులో అమెరికా స్వార్థం కూడా కొంత కనిపిస్తుంది. సచిన్, రైట్ మౌళి గారు, ఒక్కసారి మీరు మళ్ళీ ఇంటరప్ట్ చేసే ప్రయత్నం చేస్తాను. అన్నదో వార్ బ్రేకింగ్ చూస్తున్నారు. ఎందుకు యుద్ధం ఆగింది? 5 కారణాలు. యుద్ధం ఆగడానికి ప్రధానంగా 5 కారణాల గురించి మాట్లాడుకుంటాం. అందులో మొదటిది, యుద్ధం విషయంలో కాంప్రమైజ్ కాలేదు భారత్. ఇక రెండో విషయం, పాకిస్తాన్కు ప్రపంచ దేశాల సహాయం నిరాకరణకు గురైంది. ఆ తర్వాత యుద్ధం కారణంగా చైనా ఆయుధాల మార్కెట్ పెరిగింది. ఇక 4వ పాయింట్కి వచ్చినప్పుడు పాకిస్తాన్ న్యూక్లియర్ బాంబు హెచ్చరికలతో అమెరికా ఎంట్రీ ఇచ్చిన సందర్భం. 5వ కారణం, యుద్ధం ఆపకపోతే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ నుంచి లోన్ ఆపేస్తామంటూ వార్నింగ్ ఇచ్చింది. ఇలా అనేక కారణాలు ఉన్నాయని చెప్పుకోవాలి. కానీ ప్రధానంగా మాత్రం ఈ 5 కారణాలే యుద్ధం ఆగడానికి ప్రధానమైన కారణాలు. యుద్ధం విషయంలో కాంప్రమైజ్ కాలేదు భారత్. ఇక్కడ భారత్ ఏం చెబుతోంది, ఇక్కడ మేము చేసే యుద్ధం, భారతదేశం చేసే యుద్ధం ఇది పాకిస్తాన్ మీద కాదు, ఉగ్రవాదం మీద అంటూ చెప్పుకొచ్చింది. కానీ అమెరికాతో ఉన్న సన్నిహిత సంబంధాలు కావచ్చు, ప్రస్తుతం సపోర్ట్ విషయంలో కాస్త ఓకే అనే మాట వినిపించింది. ఇక్కడ మళ్ళీ ఇంట్రెస్టింగ్గా దాంతోపాటు ఒకసారి విక్రమ్ మిశ్రీ ఆయన మాట్లాడుతున్న సందర్భంలో ఆయన టోన్ కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఆయన ఏమంటున్నారు అనేది ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. Called the Director General of Military Operations of India at 15:35 hours earlier this afternoon. It was agreed between them that both sides would stop all firing and military action on land and in the air and sea with effect from 1700 hours Indian Standard Time today. Instructions have been given on both sides to give effect to this understanding. The Directors General of Military Operations will talk again on the 12th of May at 1200 hours. Thank you. రైట్, అది విదేశాంగ ప్రతినిధి విక్రమ్ మిశ్రీ చెప్పుకొచ్చింది. ఫారెన్ సెక్రటరీ ఆయన చెబుతోంది ఒకటి, భారత కాలమాన ప్రకారం 17 గంటలకి అంటే సాయంత్రం 5 గంటలకి యుద్ధం ఆగిపోయిందంటూ ఆయన చెప్పుకొచ్చారు. దీంతో పాటు మే 12 గంటలకు చర్చ జరగబోతోంది 2 దేశాల మధ్య. భారత్ పాకిస్తాన్కి సంబంధించి ట్రంప్ చేసిన ట్వీట్ మీరు చూస్తారు. ట్రంప్ మధ్యవర్తిత్వం వహించి యుద్ధాన్ని ఆపేశాడు. దానికి సంబంధించి యుద్ధానికి మధ్యవర్తిత్వం వహించాడు యుద్ధం ఆపడానికి. ఆ ట్వీట్ని మీరు చూస్తున్నారు.
After a long night of talks mediated by the United States, I am pleased to announce that India and Pakistan have agreed మీరు అక్కడ చూడొచ్చు హైలైట్ చేశాడు ఫుల్ అండ్ ఇమీడియట్ సీజ్ ఫైర్ అనేది హైలైట్ చేశాడు అక్కడ చేసిన తర్వాత కంగ్రాచులేషన్స్ టు బోత్ కంట్రీస్ ఆన్ యూజింగ్ కామన్ సెన్స్ అండ్ గ్రేట్ ఇంటెలిజెన్స్ థ్యాంక్ యూ ఫర్ యువర్ అటెన్షన్ టు దిస్ మ్యాటర్ అంటూ కూడా బహుశా ఇది కామన్ సెన్స్ అండ్ గ్రేట్ ఇంటెలిజెన్స్ అనే పదం ఇది పాకిస్తాన్కి ఇవ్వాలి ఎందుకంటే మనకు ఆల్రెడీ ఎప్పుడు ఉంటుంది అది వాళ్ళకి లేనిది వాళ్ళకి అవసరమైంది ఆ ట్వీట్లో కాస్త సెటరికల్గా మనకు కనిపిస్తుంది ఫుల్ అండ్ ఇమీడియట్ సీజ్ ఫైర్ ఇది కొద్ది నిమిషాల వ్యవధిలో జరిగింది భారత్ పాకిస్తాన్కి సంబంధించి యుద్ధం ఆగిపోయింది మీరన్నమాట నేను అన్నమాట మీరు విన్నమాట వాస్తవం. అనంతకృష్ణ గారి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. అనంతకృష్ణ గారు ప్రస్తుతం పాకిస్తాన్తో 12 తారీఖున చర్చలు జరగబోతున్నాయి. ఆ చర్చలు 12 గంటల కంటూ కూడా సో ఎటువంటి కండిషన్స్ భారత్ పెట్టే అవకాశం ఉంది రైట్ అంతకన్నా ముందు మౌళి గారు యూ హ్యావ్ పాయింట్. యా సచిన్ ఒక ఇంపార్టెంట్ ట్వీట్ సంబంధించి న్యూస్ మీకు నేను చెప్పాలనుకుంటున్నాను. ఇది అమెరికా విదేశాంగ శాఖ కార్యదర్శి మార్కో రూబియో చేసిన ఒక ట్వీట్ గురించి మీకు చెప్తాను. ఆ ట్వీట్లో ఏముందో ఒకసారి నేను మీకు చదివి వినిపిస్తాను. గత 48 గంటల్లో అమెరికా వైస్ ప్రెసిడెంట్ విపి వ్యాన్స్ మీ ఇద్దరం కూడా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అలాగే పాకిస్తాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్ అలాగే విదేశాంగ మంత్రులు సుబ్రహ్మణ్యం జయశంకర్ ఆర్మీ చీఫ్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ అలాగే జాతీయ భద్రతా సలహాదారులు అజిత్ దోవల్ అండ్ అసీం మాలిక్ పాకిస్తాన్ జాతీయ భద్రతా సలహాదారు అసీం మాలిక్ వీళ్ళతో మేము మాట్లాడాము. భారతదేశం పాకిస్తాన్ కూడా 2 ప్రభుత్వాలు తక్షణ కాల్పుల విరమణకు ఒప్పుకున్నాయి. అయితే ఒక తటస్థ వేదిక పైన వీళ్ళిద్దరు కూడా చర్చలు జరపబోతున్నారు అని. ఆ తటస్థ వేదిక ఎక్కడైనా కావచ్చు, అమెరికా కావచ్చు, యుఏఈ కావచ్చు, లేదా మరొక ప్రాంతం కావచ్చు. ఒక కొత్త పాయింట్ ఏంటంటే ఒక తటస్థ వేదిక పైన 2 దేశాల ప్రభుత్వాలు 2 దేశాల అధికారులు కూర్చొని భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయంలో ఒక నిర్ణయానికి వస్తారు అని కూడా మార్కో రూబియో చెప్తున్నారు. ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ కింద చెప్పుకోవాలి. ఎగ్జాక్ట్గా మా మేనేజింగ్ డైరెక్టర్ మౌళి గారు చెప్పినట్టుగా కొద్దిసేపటి క్రితం గత 2 గంటలుగా చర్చలు జరుగుతున్నాయి వైస్ ప్రెసిడెంట్ జేడి వ్యాన్స్కి అలాగే ఇటు భారత్ పాకిస్తాన్ అధికారులకు మధ్య అంటూ కూడా చెప్పుకొచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ అలాగే షహబాజ్ షరీఫ్ వీళ్ళిద్దరూ కూడా ఒప్పుకున్నారు. ఎక్స్టర్నల్ అఫైర్స్ సుబ్రహ్మణ్యం జయశంకర్ అలాగే చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ అసీం మునీర్ వీళ్ళు కూడా ఒప్పుకున్నట్టు కూడా. సో ఈ నేపథ్యంలోనే ఎస్ జయశంకర్ ఇటు భారతదేశానికి సంబంధించి విదేశీ మంత్రి జయశంకర్ ఆయన కూడా ట్వీట్ చేశారు. ఆయన కూడా చేసిన ట్వీట్ని ఒకసారి నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఆయన ఏమన్నారంటే కనుక జయశంకర్ చేసిన ట్వీట్ని నేను చదివించే ప్రయత్నం చేస్తాను. ఎస్ హియర్ ఇట్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ RTV. ఇండియా అండ్ పాకిస్తాన్ హ్యావ్ టుడే వర్క్డ్ అవుట్ an understanding on stoppage of firing and military action. India has consistently maintained a firm and uncompromising stance against terrorism in all its forms of manifestations. It will continue to do so అంటూ కూడా చెప్పుకొచ్చారు. ఒకసారి నేను తెలుగులో మీకు తర్జుమా చేసి చెప్పే ప్రయత్నం చేస్తాను. తెలుగులో ఇటు ఇండియా